ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర కుంభమేళ తర్వాత ఆ రేంజ్లో జనం పోటెత్తే ఒకే ఒక్క ప్రాంతం మన మేడారం. కానీ మేడారం అంటే కేవలం జాతర మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్, ఒక త్యాగం, మన తెలంగాణ పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం. అసలు ఒక సామాన్యమైన తల్లి, తన బిడ్డలు, తన భర్త వీళ్ళంతా కలిసి అప్పటి కాకతీయ సామ్రాజ్యం మీద ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? మనుషులుగా పుట్టిన వాళ్ళు దేవుళ్ళుగా ఎలా మారారు? ఆ సంపెంగ వాగు జంపన్న వాగుగా ఎందుకు మారింది? అసలు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లాన్ని ఎందుకు నైవేద్యంగా పెడతారు? ఈరోజు ఈ వీడియోలో రోమాలు నిక్కపొడిచే సమ్మక్క సారక్క తల్లి రక్త చరిత్ర గురించి క్లియర్ గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, మన చరిత్ర. ఈ చరిత్ర ఇప్పటిది కాదు, దాదాపు 13వ శతాబ్దంలో కరీంనగర్ వరంగల్ సరిహద్దుల్లో ఉండే దట్టమైన అడవిలో మొదలవుతుంది. ఒకరోజు కొంతమంది గిరిజనులు వేటకు వెళ్ళినప్పుడు వాళ్లకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. క్రూర మృగాలైన పులులతో ఆడుకుంటూ ఒక చిన్న పాప వాళ్ళ కంట పడింది. ఆ పాప చుట్టూ ఉన్న తేజస్సు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ పాపను తీసుకెళ్లి తమ గిరిజన నాయకుడైన మేడరాజుకు అప్పగించారు. ఆ మేడరాజు ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. సమ్మక్క పెరుగుతున్న కొద్దీ ఆమెలో ఏదో తెలియని దైవశక్తి ఉందని అందరికీ అర్థమయ్యేది. ఆమె చెయ్యి తగిలితే రోగాలు నయమయ్యేవి. సమ్మక్క యుక్త వయసుకు వచ్చాక మేడరాజు తన మేనల్లుడైన పగిడిద్దరాజుకి సమ్మక్కను ఇచ్చి వివాహం చేశాడు. పగిడిద్దరాజు అప్పటి కాకతీయ రాజులకు సామంతుడిగా ఉంటూ మేడారం ప్రాంతాన్ని పాలించేవాడు. వీళ్లకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 పిల్లలు పుట్టారు. ప్రజలంతా వాళ్ళని తమ సొంత బిడ్డల్లా చూసుకునేవారు. అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో విధి వక్రించింది. మేడారం ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. వానలు లేక పంటలు పండక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు మేడారం నుండి రావాల్సిన కప్పం అంటే పన్ను కట్టమని కబురు పంపాడు. దానికి పగిడిద్దరాజు, మా ప్రజలే తినడానికి తిండి లేక చస్తుంటే నేను పన్ను ఎలా కట్టాలి అని ధైర్యంగా ఎదిరించాడు. దీన్ని అవమానంగా భావించిన ప్రతాపరుద్రుడు తన మంత్రి యుగంధరుడితో కలిసి భారీ సైన్యాన్ని మేడారం మీద యుద్ధానికి పంపాడు. అది ఒక అసమానమైన యుద్ధం. ఒకవైపు అత్యాధునిక ఆయుధాలు ఉన్న భారీ కాకతీయ సైన్యం, మరొక వైపు కేవలం విల్లంబులు పట్టుకున్న గిరిజన బిడ్డలు. అయినా సరే మేడారం బిడ్డలు వెనకడుగు వేయలేదు. తమ నేల కోసం, ఆత్మ గౌరవం కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు. ఈ భయంకరమైన యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు, కూతురు సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు వీర విహారం చేసి చివరికి వీర మరణం పొందారు. తన తండ్రికి తోడుగా నిలిచిన సమ్మక్క కొడుకు జంపన్న కూడా కాకతీయ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టాడు. కానీ శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అలసిపోయిన జంపన్న సంపంగ వాగులోకి దూకి వీర మరణం పొందాడు. జంపన్న రక్తం కలిసి ఆ వాగు నీళ్లు ఎర్రగా మారాయి. అందుకే అప్పటి నుండి ఆ వాగుని మనం జంపన్న వాగు అని పిలుస్తున్నాం. ఇక భర్త, కూతురు, కొడుకు అందరూ చనిపోయారని తెలుసుకున్న సమ్మక్క ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆమె యుద్ధ రంగంలోకి దిగితే అది యుద్ధంలా లేదు, ప్రళయంలా అనిపించింది. ఆమె ఉగ్ర రూపం చూసి కాకతీయ సైన్యం భయంతో వణికిపోయింది. ఆమె వేగాన్ని ఎవరు ఆపలేకపోయారు. కానీ శత్రువులు దొంగచాటుగా వెనక నుండి ఆమెను పొడిచారు. రక్తం కారుతున్నా సరే ఆ తల్లి కృంగిపోలేదు. నేను ఇక ఈ రాజ్యాన్ని, ఈ జనాలని వదిలి వెళ్ళిపోతున్నాను. నా జనం కోసం నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అని చెప్పి గాయాలతోనే చిలకల గుట్ట వైపు నడిచింది. సైనికులు, గిరిజనులు ఆమె వెనుక వెళ్ళి చూసేసరికి అక్కడ సమ్మక్క తల్లి లేదు. ఆశ్చర్యకరంగా ఒక నెమలి నార చెట్టు దగ్గర ఒక పులి, దాని పక్కనే ఒక కుంకుమ భరణ మాత్రమే కనిపించాయి. అప్పుడు గిరిజనులకు అర్థమైంది, తమ తల్లి మనుషుల రూపం వదిలేసి దేవతగా మారిపోయిందని. అప్పటి నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ తల్లిని గద్దెలపైకి తెస్తారు. అదే మనం జరుపుకునే మేడారం జాతర. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అసలు బంగారం అంటే బెల్లాన్ని ఎందుకు ఇస్తారు అని. సమ్మక్క తల్లి చాలా సాధారణమైన జీవితం గడిపింది.
గిరిజనులకు బెల్లం చాలా ఇష్టమైన ఆహార పదార్థం. పైగా అప్పట్లో అదే వాళ్లకు బంగారంతో సమానం. అందుకే తమ బరువుకి సరితూగే బెల్లాన్ని తులాభారంగా ఇస్తే ఆ తల్లి సంతోషిస్తుందని భక్తుల నమ్మకం. ఇది ఫ్రెండ్స్ మన సమ్మక్క సారక్క తల్లి చరిత్ర. ఇది కేవలం పురాణం కాదు, మన తెలుగు నేల మీద జరిగిన రియల్ హిస్టరీ. అధికారం కోసం కాదు, ఆత్మ గౌరవం కోసం ప్రాణాలు ఇచ్చిన ధీర వనితలు వాళ్ళు. అందుకే ఈరోజు కోట్ల మంది వాళ్ళని దేవతలుగా కొలుస్తున్నారు. మీలో ఎంతమంది మేడారం జాతరకి వెళ్ళారు లేదా వెళ్ళాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో జై సమ్మక్క సారక్క తల్లి అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన ఈ చరిత్ర మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి.